కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భార్య ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా ఈ రోజు ఫిరోజ్ ఖాన్ కమిషన్ ముందు హాజరయ్యారు. తను చేసిన వ్యాఖ్యల పట్ల చైర్మన్ నేరెళ్ల శారదకు ఫిరోజ్ ఖాన్ వివరణ ఇచ్చారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు అని, తనకు తెలుగు భాష సమస్య ఉందని తెలిపారు. ఇక మీదట మహిళల గురించి మాట్లాడేటప్పుడు గారు అని సంబోధించాలని చైర్మన్ చెప్పారని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. కేటీఆర్ వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు, దానివల్ల అసలు నాకు మైండ్లో ఏం లేదు, అది ఫ్లోలో వచ్చేసింది, అది మా యాస, అది మా భాష అని చెప్పేస్తాను. ఇప్పుడు ఏమైనా ముందు ఏమైనా చేంజెస్ చేసుకుంటారా, ఏమైనా అడ్వైస్ చేశారు? అరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, ఎందుకంటే స్పీచ్లో కూడా డెకోరం ఉండాలి. ఆ డెకోరం మేము మెయింటైన్ చేస్తాం. కానీ ఫ్లోలో పోయినప్పుడు వచ్చేస్తుంది, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అది వచ్చేస్తుంది. దానికి అంతా దిల్ మీద తీసుకోవద్దు అని కమిషన్ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మా మహిళా కమిషన్ ప్రూవ్ చేస్తున్నది అందరికీ నేను ఈక్వల్ అని. చెప్పాలి నథింగ్, ఇది నా యాస, ఇది నా భాష, అంతే. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ నాకు ఉన్నది, రైట్, గౌరవం చాలా ఉన్నది. నేనేం తప్పు మాట్లాడలేదు, నా స్టైల్లో, నా యాస, నా భాషలో చెప్పింది. డ్రగ్స్ గంజాయి మీద మేము 0 టాలరెన్స్ పెట్టాము. ఇది చూస్తే లాస్ట్ 3 years నుంచి ప్రతిసారి మన సీజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆల్మోస్ట్ 50% వరకు ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ కూడా ఎక్కువ అరెస్ట్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, కొన్ని 10 ఫ్యాక్టరీ కూడా ఈ సంవత్సరం పడుతున్నాయి. వాళ్ళు కెమికల్ డ్రగ్స్ తయారు చేసిన వాళ్ళు 10 ఫ్యాక్టరీస్ కూడా. తర్వాత కొన్ని బయట నుంచి, అదర్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా, గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి పడుతున్నాం. తర్వాత ఇది డ్రగ్ కూడా